24 మంది గురువులు పావురం కథ. ఒకప్పుడు ఒక మగ పావురం ఆడపావురంతో కలిసి అడవిలో గూడు కట్టుకుని జీవిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆడపావురం గుడ్లు పెట్టింది. వాటి నుండి పిల్ల పావురాలు పుట్టాయి. అప్పుడు ఆ పావురాల జంటకు పిల్ల పావురాలతో జీవితం గడిచిపోసాగింది. ఆ పావురాలు పిల్లలకు ఆహారం తేవడం, వాటితో ఆడుకోవడం, వాటి మాటలు వినడంతో కాలం గడిపసాగాయి. ఒకనాడు పావురాల జంట ఆహారం తేవడానికి వెళ్ళగానే అదే సమయంలో బోయేవాడు వచ్చి వాళ్ళ పని పావురాలను పిల్లల్ని పట్టుకున్నాడు. కొంతసేపటికి పావురాల జంట వచ్చి తమ గూట్లో పిల్లలు లేకపోవడాన్ని గమనించి ఆడపావురం బోయవారి వలలో పిల్ల పావురాలు చిక్కుకున్నాయని తాను కూడా ఆ దుఃఖాన్ని భరించలేక వెళ్ళి ఆ వలలో చిక్కుకుంది. ఆ విధంగా సంతానం భార్య వలలో చిక్కుకోవడాన్ని చూసిన మగపావురం దుఃఖాన్ని భరించలేక తను ఇల్లేసి కుటుంబమే నశించిన తర్వాత ఇక తాను జీవించడం ఎందుకని తాను కూడా వెళ్ళి బోయవాని వలలో చిక్కుకున్నాడు. ఆ విధంగా వాటంతట అవే పావురాలన్నీ వలలో చిక్కుకోవడంతో సంతోషంగా వెళ్ళిపోయాడు బోయవాడు. మైథునాసక్తుడైన పురుషుడు కుటుంబ పోషణలో తలమునకలై ఉండి గొప్ప దుఃఖాన్ని పొందుతాడని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ ఛానల్ చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.